నంద్యాల పట్టణం మధుమణి నర్సింగ్ హోమ్ నందు మంగళవారం 35వ ఉచిత మెగా శస్త్రచికిత్స శిబిరాన్ని నంద్యాల ఐఎంఏ మరియు మధుమణి నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. నంద్యాల మధుమణి నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో 34వ ఉచిత శస్త్రచికిత్సల శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం మధుమణి నర్సింగ్ హోమ్ సమావేశ భవనంలో జరిగింది. మధుమణి నర్సింగ్ హోమ్ వైద్యులు ప్రముఖ చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ మణిదీప్, డాక్టర్ నాగమణి నిర్వహిస్తున్న ఈ శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన వహించగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. సభ ప్రారంభానికి ముందు డాక్టర్ చిత్తలూరి మణిదీప్ మధుమణి నర్సింగ్ హోమ్ తరపున 34 సంవత్సరాలుగా చేస్తున్న ఉచిత సేవలు, మధుమణి చారిటబుల్ సొసైటీ తరపున చేస్తున్న సాంస్కృతిక, సామాజిక, విద్యా, క్రీడా సేవల గురించి మల్టీమీడియా ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సభ కార్యక్రమంలో మంత్రి ఫరూక్ మాట్లాడుతూ వరుసగా 34 సంవత్సరాల పాటు ఉచిత శస్త్రచికిత్సల శిబిరం నిర్వహించడం చిన్న విషయం కాదని, దేశంలో మరెక్కడా లేని విధంగా డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ నాగమణి, డాక్టర్ మణిదీప్ లక్షల రూపాయల వ్యయంతో ఉచిత శస్త్రచికిత్సలు చేయడం అభినందనీయమన్నారు. వారి సేవా దృక్పథం ప్రశంసనీయం, స్ఫూర్తిదాయకమన్నారు. పేదలకు ఖరీదైన ఉచిత శస్త్రచికిత్సల సేవలు అందించడం ఈ ప్రాంత ప్రజలకు గొప్ప వరమని కొనియాడారు. డాక్టర్ మధుసూదన్ రావు నంద్యాలలో కోట్లాది రూపాయల విలువ చేసే అత్యంత ఆధునిక పరికరాలతో నగరాలలోని కార్పొరేట్ స్థాయి వసతులతో ఆసుపత్రి ఏర్పాటు చేసి సాధారణ ప్రజానీకానికి అందుబాటులో వైద్యం అందించడం విశేషమన్నారు. ఇది చాలా ఘనకార్యం. 93-94లో మా పెద్ద అబ్బాయికి డాక్టర్ గారే ఆపరేషన్ చేశారు. సైన్స్ ఏదో ప్రాబ్లం లేదు, మా డాక్టర్ గారు వెళ్ళారు. ఇప్పుడు నాకు చెప్పారు, మా ఇంటి పక్కన డాక్టర్ ఉన్నారు కదా, డాక్టర్ చూపిస్తే బాగుంటుంది అని చెప్పి. ఇప్పుడు డాక్టర్ అక్కడే ఉన్నారు. అప్పుడు నేను డాక్టర్ గారు మా ఊరు హైదరాబాద్ ఉండే కూడా, నేను మంత్రిగా ఉండే కూడా ఇక్కడ పిలిపించి ఇక్కడ ఆపరేషన్ చేయించి ఆ రోజు నుంచి మన ఆత్మీయత, మన అనుబంధం కొనసాగుతూ ఉంది. మరి ఈరోజు కొంతమంది కూడా డాక్టర్ గారు ఇస్తారు. ఆ రోజు తర్వాత అన్ని కూర్చుంటుంటే అప్పుడు గాంధీ చౌక్లోని సెంటర్ ఉండి దాదాపు కూర్చొని బతకాలు చేసేవారు. మరి ఈరోజు మరి డాక్టర్ గారి సేవలు, వారి కుటుంబంతో పాటు వారి సన్నిహితులు, ఆప్తులు, మిత్రులు, అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని మరి ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు PP4 ప్రైవేట్, పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టిసిపేషన్ అంటే డాక్టర్ గారు ఆ సేవ చేస్తున్నారు. కొంతమందిని అడాప్షన్ చేసుకుని ఈరోజు ఈ సేవ చేసినట్టే ఇది చాలా ఇష్టమైన సేవ. ఇది ఒకటిగా దాదాపుగా 35 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. వారి తండ్రి, తల్లి మాటను జవదాటకుండా ఈ రోజు వరకు కూడా కొనసాగుతున్నటువంటి కుమారుడు మన మధుసూదన్ రావు గారు, వారి కుటుంబము, వారి కొడుకు, కోడలు, అదేవిధంగా పుత్రుడు. మరి ఈ కార్యక్రమంలో పేదవారికి సేవ చేయాలనేది చాలా చాలా ధైర్యం ఉండాలి, గట్స్ ఉండాలి, త్యాగం అనేది ఉండాలి. మరి ముఖ్యంగా ఆయన ఆర్థికంగా చూడడం లేదు. సంపాదన సంపాదించుకోవచ్చు, సంపాదన అనేది పెద్ద సంగతి కాదు. సేవ చేసే దృక్పథం అనేది చాలా పెద్దది, చాలా చిన్న విషయం కాదు. మరి ఎక్కడ నిరాటంకంగా ఎక్కడ కూడా అడ్డంకులు లేకుండా 35 సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతుందని శిబిర నిర్వాహకులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ మణిదీప్లు మాట్లాడుతూ వారం రోజుల్లో 50 లక్షల విలువ చేసే 100కు పైగా చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్సలను పూర్తి ఉచితంగా చేస్తున్నామని, 5 రోజుల పాటు ఓపీ సేవలు ఉచితంగా అందించి అవసరమైన రక్త, వినికిడి పరీక్షలు చేసి మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ వారం రోజుల పాటు నిర్వహించే శస్త్రచికిత్సలను తమతో పాటు దేశంలో పేరెన్నికగన్న చెవి, ముక్కు, గొంతు నిపుణులు డాక్టర్ సంజయ్ అగర్వాల్, డాక్టర్ దుబే, డాక్టర్ దీపక్ హెల్దీపూర్, డాక్టర్ శ్రీనివాస్ మూర్తి, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ శ్రీపతి నాయుడు పాల్గొని చేయడం జరుగుతుందని తెలిపారు. సమాజంలో ఉన్న మన మనుషులకు నేను ఏ విధంగా సహాయపడగలను, ఆమె యూస్ఫుల్ టు సొసైటీ, నేను సమాజంలో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, ఆ ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని 35 ఏళ్ళుగా చేస్తూ ఉన్నాం. దీనికి ముఖ్యంగా నాకు బలాన్ని ఇచ్చింది నా సతీమణి డాక్టర్ నాగమణి, తర్వాత నా కుటుంబ సభ్యులు. ఎందుకంటే మన కుటుంబంలో మన భార్య, మన పిల్లలు, మన కోడళ్ళు, అల్లుళ్ళు, వీళ్ళందరి సహాయ సహకారాలు లేకపోతే ఇంత స్థాయికి మనం చేయడం కష్టం. రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ
డాక్టర్ మధుసూదన్ రావు అందించిన ఉచిత వైద్య సేవలకు గుర్తింపుగా గత సంవత్సరం భారతీయ వైద్య సంఘం జాతీయ స్థాయి జీవితకాల సాఫల్య పురస్కారం హైదరాబాద్ జాతీయ సదస్సులో అందించి ఘనంగా సత్కరించారన్నారు. డాక్టర్ మధుసూదన్ రావు వైద్య సేవలు వైద్య రంగానికి గర్వకారణమన్నారు. మంత్రి ఫరూక్ చేతుల మీదుగా 5 మందికి వినికిడి యంత్రాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుమణి, డాక్టర్ మణిదీప్, డాక్టర్ మధు ప్రీతి, అనస్థీసియా వైద్య నిపుణురాలు డాక్టర్ మాధవి, మధుమణి నర్సింగ్ హోమ్ వైద్యులు డాక్టర్ రోహిత్, డాక్టర్ సురేఖ, మధుమణి కుటుంబ సభ్యులు ప్రణీత్, సింధు, చిత్తలూరి శేషపని, చిత్తలూరి రామచంద్రయ్య, చిత్తలూరి రాంప్రసాద్, నంద్యాల IMA కార్యదర్శి డాక్టర్ ఫనీల్, ఉచిత శస్త్రచికిత్స శిబిరంలో ఆపరేషన్ చేయించుకోబోయే ప్రజలు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మధుమణి ఆసుపత్రి తరపున మంత్రి ఫరూక్ను ఘనంగా సత్కరించారు. మంత్రి ఫరూక్, డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ మాధవిలను సత్కరించి అభినందించారు. సార్ కేవలం ఎప్పుడు కూడా ఈ ఆపరేషన్లు, శస్త్రచికిత్సలు, వైద్య రంగంలో ఎప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. కొత్త పరికరాలు వస్తూ ఉంటాయి, కొత్త కొత్త శస్త్రచికిత్స విధానాలు వస్తూ ఉంటాయి. ఆయన నిత్య విద్యార్థి. ఎప్పుడు కూడా ఎక్కడైతే ఈ కొత్త ఆపరేషన్ జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి నేర్చుకొని దాంట్లో నైపుణ్యం సంపాదించి తిరిగి ఇక్కడ పేషెంట్లకు, నంద్యాల ప్రాంత ప్రజలకు సేవలు అందించేటువంటి లక్ష్యంతో దేశంలో ఎక్కడ సదస్సులు జరిగినా, ఆపరేషన్లు, వర్క్షాపులు జరిగినా అక్కడికి అటెండ్ కావడం మొదట్లో ఉండేది. తర్వాత దేశంలో ఇటువంటి వర్క్షాపులు, సదస్సులు జరిగితే పేరెన్నికైనటువంటి నిష్ణాతులైన, దేశంలో ప్రావీణ్యులైనటువంటి డాక్టర్లను పిలుస్తూ ఉంటారు. ఒకసారి ఒక ఇన్విటేషన్ కార్డులో ఆహ్వానిత సర్జన్స్ ఒక 5 మంది పేర్లు ఉన్నాయి. ఒకరు ఢిల్లీ, ఒకరు బాంబే, ఒకరు చెన్నై, ఒకరు బెంగళూరు, మరొకరు నంద్యాల డాక్టర్ మధుసూదన్ రావు గారు. అంటే ఈ దేశంలోనే పేరెన్నికైనటువంటి చెవి, ముక్కు, గొంతు వైద్యులు డాక్టర్ మధుసూదన్ రావు గారు. అటువంటి వ్యక్తి నంద్యాలలో ఉండడం, నంద్యాల ప్రాంతంలో 35 సంవత్సరాలుగా వైద్య సేవలు అందించడం నంద్యాల వైద్యులకే గర్వకారణంగా భావిస్తున్నాము. నేను రాష్ట్ర IMA అంటే డాక్టర్ల సంఘానికి అధ్యక్షునిగా పనిచేసి రాష్ట్రమంతా తిరిగాను. ఇటువంటి వైద్య సేవలు అందించేటువంటి వైద్యుడు లేదా ఆసుపత్రి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు అని చెప్పడానికి మాత్రం సందేహం లేదు. ఎందుకంటే 1 కాదు, 2 కాదు, 35 సంవత్సరాలు నిరాఘాటంగా జరగడం, అది కాక ఇంతమంది ఆపరేషన్లు చేయడం.